ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య సామ్రాట్, వాస్తు శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గురుగారు. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. సప్త శనివారాల వ్రతం ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం, ఎక్కువ మంది చేసుకుంటున్నారు. నిజంగా ఈ సప్త శనివారాల వ్రతం చేసుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయా? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సప్త శనివారాల వ్రతం అనేటువంటిది ఎందుకు మనం చేసుకోవాలి అని అంటున్నామంటే, శనివారానికి ఆధిపత్యము శనేశ్వరుడు. పైగా శని యొక్క దశలు అనేటువంటివి ఉన్నప్పుడు మహాదశలు కానీ, శని మహాదశలు కానీ, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, దేహపీడాకారకుడైనటువంటి శనేశ్వరుడు. శనేశ్వరుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే, అద్భుతమైనటువంటిది ఆకాశాన్ని ఎత్తి తీసుకువెళ్ళి యోగమైనటువంటి ప్రతిభ ఇస్తాడు. లేదంటే మనకు చివరి జీవితం కూడా చూపిస్తాడు. బాగా ఉన్నవాడిని తీసుకుపోయి పాతాళలోకానికి పడేయడము, అనుకూలించినటువంటి వాడిని ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను, నిదర్శనం ఏమిటి. శనీశ్వరుడి యొక్క ప్రభావము ఉందనే కదా అయ్యప్ప మాల వేసుకుంటూ ఉండేది. వాస్తవానికి అయ్యప్ప మాల వేసుకుంటున్నాము అని వేసుకునేటువంటి వాళ్ళందరూ శనికి సంబంధించినటువంటివి నల్లటి వస్త్రాలు కట్టుకోవడం. ఒక రకంగా శనిదేవుణ్ణి ఆరాధిస్తూ ఆ వస్త్రాలు వేసుకుని, ఏది షాంపు కానీ సబ్బు కానీ మరి తలకు పెట్టకుండా, పౌడరు ముఖానికి పూసుకోకుండా, ఏమీ లేకుండా, ఏది వద్దు చెప్పులు లేకుండా మేము శనేశ్వరునికి రుణపడి ఈ 41 రోజు ఉంటాము అని ఉంటూ, వాస్తవానికి శనేశ్వరుడికి సంబంధించినటువంటివన్నీ చేస్తూ అయ్యప్ప స్వామిని ఆరాధిస్తున్నాం. ఆరాధనలో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తున్నాం. చేసేటువంటివన్నీ నియమాలన్నీ కూడా శనేశ్వరుడికి సంబంధించింది. ఎందుకు? అయ్యప్ప స్వామి శనేశ్వరుడికి ఇచ్చినటువంటి దీనివల్ల కదా, మనం అదే కదా చేస్తున్నాం. అందుకని మనకు వారాలు అనేటువంటివి శనివారం అని ఉండేటువంటిది. ఎందుకు ఈ మాట మనం అనుకుంటున్నాము అంటే, దేహం ఏదైనా మనము దేహము అనేటువంటిది, దేహమే దేవాలయం అని కూడా చెప్పారు. కాబట్టి మనకు కలియుగములో కలియుగ ప్రత్యక్షప్రద దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి, ఇది శాస్త్రాల్లో ఉందా? మనము పట్టపగలు ఏదో దివిటి పట్టుకొని ఎతికి వీళ్ళు చెప్తున్నారు కదా, ఎక్కడుంది? ముందు ప్రతిదీ మనము విమర్శించటం అనేటువంటిది కాదు, అలాగని భయపెట్టడము కాదు. ఇక్కడ భయం దేనికి? ఒకటి చేస్తే మంచిది అని చెప్పామే కానీ, చేసుకోకపోతే ఏదో మీకు విపరీతంగా ఇబ్బందులు వస్తాయని ఎక్కడ చెప్పలేదు కదా. ఈ వ్రతం చెయ్యకపోతే మీకు ఏదో మహా ఇబ్బంది వస్తుందని శాస్త్రాల్లో ఉన్న దాంట్లోనూ లేదు, ఇప్పుడు చెప్పేటువంటి వాళ్ళు కూడా అది చెప్పడం లేదు. బట్ చేసేటువంటిది ఏదైనా ఒక నియమముగా చెయ్యండి అని అన్నారు. ఒక నియమముగా చెయ్యండి అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఆ నియమముగా ఎప్పుడైతే చేస్తారో మీరు అనుకున్నటువంటిది, మీ సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది, 100% నెరవేరుతుంది. చేసేది సక్రమంగా చేస్తే. నీకు ఆరోగ్యంగా డాక్టరు 40 నిమిషాలు, మనం మామూలుగా భోజనం చేస్తే బాగా నమిలి 42 సార్లు నమిలి తినాలి అని చెప్పారు. పెట్టుకుంటూనే లోపల ముద్ద మింగుతాను, నా ఇష్టం ఎక్కడుంది అంటే, మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకు? బాగా నమిలి తినాలి, చెయ్యాలి అని ఒక ఇది చెప్పారు. అలాగే ఇక్కడ కూడా ఒక నియమము, ఒక పద్ధతి అనేటువంటిది ఎప్పుడు కూడా ఆచార్యులు, ఆచరించేటువంటి ఆచార్యులు కావచ్చు, పండితులు కావచ్చు, ఇది చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఎదటి వాళ్లకు మంచి జరగాలి అనేటువంటి దీనితో చెప్పేటువంటి మాటే తప్ప, ఎవరికో ఏదో భయపెట్టాలి అనేటువంటిది ఎంత మాత్రము కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఉండవచ్చును, ప్రతిదీ శాస్త్రాల్లోనే ఉండాలి అనేటువంటి నియమం ఏమి లేదు. మంచి ఏది చెప్పినా తీసుకోవటంలో మన మానవుడి యొక్క లక్షణం. అందుకని అనుభవించి అనుభవపూర్వకముగా చేసినప్పుడు మాకు మంచి జరిగింది అనుకున్నప్పుడు 10 మందికి చెప్పడంలో తప్పు లేదు కదా. అదే కదా జరిగేది అక్కడ. చారుమతీదేవికి కదా కల్లో కనపడింది అమ్మవారు. నీకు కనపడిందని నమ్మకం ఏమి? వరలక్ష్మి వ్రతం నేను ఎందుకు చేస్తాను అంటే, చేసుకుంటే మంచిది అని చెప్పారు. ఇలాంటి ఉపమానాలు ఎన్నో ఉంటాయి. అందువలన అమ్మ, ఎవరైనా ఈ దేహము మనము కరెక్ట్గా, మనం శనివారం నాడు, సప్త శనివారాలు 7 ఎందుకు అంటే, మనకు
సూర్యుడి యొక్క రథాలు 7, మనకు చర్మానికి 7 లేయర్స్, సప్త చిరంజీవులు 7 అడుగులు, వారానికి 7 రోజులు, ఇలా 7 కొండలు మనకు, ఇలా మన శరీరంలో 7 లేయర్స్ ఉన్నాయి. అందుకే 7 మంది ఒకే రకమైనటువంటి వాళ్ళు ఉంటారు ఎక్కడో ఒకచోట దగ్గర పోలికలతో అనేటువంటిది కూడా ఉన్నది. ఇది 7 జన్మల పుణ్య ఫలం అనేటువంటిది ఒకటి అర్థం చేసుకోవాలి. ఎందుకు 7 సంఖ్యకు అనంటే మన తర్వాతి తరం ప్రతి వాళ్ళము మనం మునిమనవడి వరకు చూస్తున్నాం, మన మనవడి వరకు చూస్తాం. మునిమనవాళ్లను చూసే సమయము అనేటువంటిది ఉండదు. మన తరం ముందు తరం వాళ్ళు 3, మనము మన తర్వాత తరం 2, ఇలా 3, 3, 6, తర్వాత 3, మనము 1, 4, మన ముందు తరం వాళ్ళు 3 తరాల వాళ్ళు. అందుకే మనము ఆబ్దికం అనేటువంటిది పెట్టడానికి వచ్చినా కూడా మనం ఏం వసు రుద్ర ఆదిత్య రూపం అని 3 తరాల వాళ్ళనే కదా పెట్టుకుంటున్నాం. 3 తరాల వాళ్ళు వస్తారనే కదా చెప్తున్నాం. అంటే మన తర్వాత 3 తరాల వాళ్ళు మనం. ఇది 7 ఈ సంఖ్య. అందుకే 7 జన్మల పుణ్య ఫలం రావాలి అని అన్నప్పుడు ఈ వ్రతాలు ఇలాంటివన్నీ చేయడం అంటే మనకు మాత్రమే పుణ్యం కాదు, మనము చేసేటువంటి వ్రతాల వలన మన తర్వాత తరం వాళ్లకు, మన ముందు చనిపోయినటువంటి వాళ్లకు మేలు జరగటానికి మనము చేసేటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు. అందువలన ఈ సప్త శనివారాల వ్రతం అనేటువంటిది నియమముగా పద్ధతి ప్రకారముగా చేసుకుంటే వాళ్లకు మంచి, ఎవరైతే చేసుకుంటారో వాళ్లకు మంచి ఎదుగుదల అనేటువంటిది కలియుగ వెంకటేశ్వర స్వామి తప్పకుండా ఇచ్చి తీరతాడు అనేటువంటిది నేను సవినయముగా తెలియజేస్తూ ఉన్నాను తల్లి. ఈ వ్రతం ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేయవచ్చు. ఆ చేసేటప్పుడే 7 వారాలు నియమముగా పాటిస్తూ చేయటం అనేటువంటిది చెప్తారు ఎవరు చెప్పినా. వాటిల్లో కొంతమంది కొన్ని రకాలుగా చెప్పవచ్చు. ఎవరు ఏది చెప్పినా సందర్భాన్ని బట్టి చేయటమే, అలా చేసుకోవచ్చు, తప్పేం లేదు. 700 వాడు కలియుగ ప్రత్యక్ష దైవం. అందుకే ఒక పెళ్లి చేయాలన్నా అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు. అంతే కదా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు.